మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో మీ విలువేమిటో? కొందరు మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటే, మరికొందరు మిమ్మల్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? ఒకే వస్తువు ఒక చోట చెత్తలా కనిపిస్తే, మరొక చోట అది కోట్లాది రూపాయల విలువైనదిగా ఎందుకు మారుతుంది? చాలామంది ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని బాధపడుతూ, తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. కానీ మీ విలువ నిర్ణయించేది సమాజం కాదు, మీరు ఉండే ప్రదేశం మరియు మీలోని నైపుణ్యం. ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ మీలోని అమూల్యమైన రత్నాన్ని మీకు పరిచయం చేయబోతుంది. ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒకే ఒక విషయం విన్నాక, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు బాధపడడం మానేసి చిరునవ్వుతో సమాధానం ఇస్తారు. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ విలువను మీరు గుర్తించిన రోజే మీ విజయం మొదలవుతుంది. రోజు ఉదయం వరుణ్ అనే కుర్రాడు తన తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. వరుణ్ మొహం వాడిపోయి ఉంది. స్కూల్లో కొందరు స్నేహితులు తను వేసుకున్న బట్టలను, తన మార్కులను చూసి ఎగతాళి చేశారని అతను చాలా బాధపడుతున్నాడు. తాతయ్య, నా విలువేమిటి? అసలు నేను ఈ ప్రపంచానికి ఏమైనా ఉపయోగపడతానా? అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ అడిగాడు. తాతయ్య ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక పాత పెట్టెలో నుండి ఒక వింతైన రంగులో ఉన్న రాయిని బయటకు తీసుకువచ్చారు. అది చూడడానికి చాలా సామాన్యంగా ఉంది. వరుణ్, ఈ రాయిని తీసుకొని బజారుకు వెళ్ళు. దీన్ని అమ్మాలని చూడు. కానీ ఎవరైనా ధర అడిగితే నోరు తెరవకుండా కేవలం 2000 మాత్రమే చూపించు. గుర్తుంచుకో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదు. తిరిగి ఇంటికి తీసుకురావాలి అని చెప్పారు తాతయ్య. వరుణ్ ఆశ్చర్యపోయినా తాతయ్య చెప్పినట్టే ఆ రాయిని తీసుకుని బజారుకు వెళ్ళాడు. మొదట కూరగాయలమ్మే ఆవిడ దగ్గరకు వెళ్ళాడు. బాబు, ఆ రాయి చూడడానికి చాలా బాగుంది. నా తోపుడు బండి మీద పేపర్లు ఎగరకుండా పెట్టుకుంటాను. ఎంతకిస్తావో అని అడిగింది. వరుణ్ ఏమి మాట్లాడకుండా తన 2000ను చూపించాడు. 2 రూపాయల? సరే ఇవ్వు అంది ఆవిడ. వరుణ్ ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఒక పాత వస్తువుల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ యజమాని ఆ రాయిని చూసి, ఇది ఏదో పాతకాలపు నాటి రాయిలా ఉంది, నాకు ఇస్తావా అని అడిగి ధర అడిగాడు. వరుణ్ మళ్ళీ తన 2000ను చూపించాడు. 200 రూపాయల? సరే తీసుకుంటాను అన్నాడు అతను. వరుణ్ మళ్ళీ మౌనంగా వెనక్కు వచ్చేశాడు. చివరిగా తాతయ్య చెప్పినట్టు ఊరి చివర ఉన్న ఒక మ్యూజియం యజమాని దగ్గరకు వెళ్ళాడు. ఆ యజమాని ఆ రాయిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి బోధకంతో పరిశీలించాడు. ఓ దేవుడా, ఇది కొన్ని వేల నాటి అరుదైన ఉల్కపాతం రాయి. ఇది మా దగ్గర లేదు. దీని ధర ఎంత అని అడిగాడు. వరుణ్ మళ్ళీ తన 2000ను చూపించాడు. ఆ యజమాని ఆశ్చర్యంతో 2,00,000 రూపాయల? ఖచ్చితంగా ఇస్తాను, ఇది మాకు ఇచ్చే అని చెక్ బుక్ తీశాడు. వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. భయంతో ఆ రాయిని తీసుకొని పరుగున తాతయ్య దగ్గరికి వచ్చాడు. తాతయ్య తాతయ్య, కూరగాయల ఆవిడ 2 రూపాయలు అంది. పాత సామాన్లు అతను 200 అన్నాడు. కానీ మ్యూజియం యజమాని ఏకంగా 2,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక్క రాయికి ఇన్ని ధరలా అని ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్. తాతయ్య నవ్వుతూ వరుణ్ భుజంపై చేయి వేసి ఇలా అన్నారు. చూసావా వరుణ్, నీ విలువ కూడా సరిగ్గా ఈ రాయి లాంటిదే. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరి మధ్య ఉన్నావు అనే దాన్ని బట్టి నీ విలువ మారుతుంది. కొందరికి నువ్వు కేవలం ఒక రాయి మాత్రమే, మరికొందరికి నువ్వు ఒక సామాన్యమైన వస్తువువి. కానీ నీ గొప్పతనాన్ని గుర్తించే వారికి మాత్రం నువ్వు ఒక అమూల్యమైన రత్నానివి. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే ఇది నీ తప్పు కాదు, నీ విలువ తెలియని చోట నువ్వు ఉన్నావని అర్థం. నిన్ను తక్కువ అంచనా వేసేవారి గురించి బాధపడుతూ కూర్చోవద్దు. నీ విలువను గుర్తించే వ్యక్తుల కోసం వెతుకు, లేదా నీ విలువ తెలిసేలా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో. ఈ కథ మనందరికీ ఒక కనువిప్పు. మన జీవితంలో కూడా మనం తరచుగా తప్పుడు వ్యక్తుల మధ్య ఉండి మనల్ని మనం తక్కువగా ఊహించుకుంటాం. 1 లీటర్ వాటర్ బాటిల్ రోడ్డు పక్కన 20 రూపాయలు ఉంటుంది. అదే 5 స్టార్ హోటల్లో 100 రూపాయలు ఉంటుంది. నీరు అదే, కానీ ప్రదేశం మారింది. మీ విలువ కూడా అంతే. మీకు చదువు రాదని లేదా మీరు అందంగా లేరని ఎవరైనా అంటే అది వారి అభిప్రాయం మాత్రమే, అది వాస్తవం కాదు. మీ విలువ మీకు తెలియనప్పుడు లోకం మిమ్మల్ని తక్కువగానే చూస్తుంది. ముందు మిమ్మల్ని మీరు ఒక రత్నంలా భావించడం మొదలుపెట్టండి. ఈ రోజు నుండి మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు బాధపడతారా, లేదా మీరు ఒక అరుదైన రత్నమని గుర్తు తెచ్చుకుంటారా? ఒకవేళ మీరు మీ విలువను నమ్మితే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ వాల్యుబుల్ అని టైప్ చేయండి. మీ విలువను ప్రపంచానికి చాటి చెప్పే ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన జీవిత కథల కుటుంబంలో సభ్యులు అవ్వండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోను మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన స్నేహితుడికి షేర్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క షేరు ఆ వ్యక్తి జీవితంలో కొత్త వెలుగును నింపవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఒక సామాన్యమైన రాయి కాదు,
మీరు సానబట్టాల్సిన ఒక వజ్రం. మళ్ళీ మరొక కథతో కలుద్దాం.